హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం ఒక కప్పు అటుకులతో పిల్లల కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా జంతికల్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయండి. సౌండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత బాగా వస్తుందో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అస్సలు మన చేతికి నూనె అనేది పీల్చుకోదండి. ఇక్కడ చూడండి, నేను కొన్ని మురుకులను అయితే చిదిపి చూపిస్తున్నాను. అస్సలు ఆయిల్ అనేది అంటుకోలేదు. మరి అటుకులతో చేసుకునే ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు అటుకులండి. నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకుంటున్నాను. మీరు పలుచగా ఉన్న అటుకులైనా పర్వాలేదండి, తీసుకోవచ్చు. వాటిని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు పుట్నాలండి, వేపిన శనగపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేసుకున్నాను. ఈ రెండు కూడా మంచిగా మనకి పట్టుకుంటే ఇలాగ చిరిగే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం వీటిని చల్లారబెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని జార్లోకి అయితే ఈ పుట్నాలు ఇంకా అటుకుల్ని వేసేసుకొని మనం వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా బరకుగా అనేది లేకుండా మనం మెత్తగా పౌడర్లా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ తీసుకొని పిండి జల్లెడండి, జల్లించుకోవడం అనేది కంపల్సరీ. మనం ఎంత మెత్తగా మిక్సీ చేసినా కూడా మనకి అక్కడక్కడ మురుములు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలండి. చూడండి, ఇలా జల్లించిన తర్వాత మనకి లాస్ట్కి కొన్ని అయితే వచ్చినాయి. నేను మళ్ళీ వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తెచ్చుకుంటున్నానండి. ఆ పిండిని కూడా నేను మెత్తగా అయితే జల్లించేసుకుంటున్నానండి. లాస్ట్కి నాకు ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా వాటిని అయితే నేను పక్కకి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండి అండి. కేవలం ఒక కప్పు మాత్రమే వేసుకోవాలి. మనం 2 కప్పులు లేదా 3 కప్పులు అలా వేసుకుంటే మనకి నార్మల్ బియ్యం పిండి జంతికల్లానే ఉంటాయండి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు పుట్నాలు అయితే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం అండి, అండ్ అలానే టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, అండ్ అలానే నేను ఇక్కడ కొన్ని నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత కొంచెం వాము అండి, వాము వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తాయండి మురుకులకి. ఇప్పుడు కరిగించుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యి ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ కూడా పిండికి పట్టే విధంగా మనం వాటర్ ఏమి వేయకుండా ఒకసారి కలిపేసుకున్నాను. చూడండి, పిండిని ఇలా నొక్కితే మనకి ఉండలా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చల్ల నీళ్ళు మాత్రమే వాడుతున్నాను, వేడి నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పిండిని మర్దన చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా అయితే కలిపేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నేను ఇలా ఈ స్టార్ షేప్ ఉండి 3 పువ్వులు ఉన్నాయి కదండి, ఆ ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకొని ఇప్పుడు పిండిని అయితే తీసుకొని మనం జంతికల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంతా పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, దాని మీద అయితే తడి క్లాత్ అయినా లేదు అనుకుంటే ఒక ప్లేట్ అయినా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చూడండి, మనం మీకు నచ్చిన ప్లేట్ అనేది వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఇది వేసుకున్నాను. వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వీటిని ఇలా పొడవుగా అయితే తీసేసుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు ఇవి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయేమో, లేదు అనుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయేమోనని. మనకి అలాంటి భయం ఏమి ఉండదండి. మనం ఎలా వేసామో అలానే వస్తాయి, అంటుకోకూడదండి. అవి ఫ్రై అయిన తర్వాత వేటికి అవి విడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా నేను కొన్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేశానండి. తర్వాత నేను ప్లేట్లోకి ఏవైతే కొన్ని తీసానో వాటిని వేసేసుకున్నానండి. చూడండి, వాటిని వేసుకొని చూడండి, మనం ఇక్కడ కదిలించకుండా ఉంటే వాటంతట అవే లైట్గా విడిపోయినాయి. ఇక్కడ చూసారా, ఫుల్గా
వేటికి అవి మనం గరిటె పెట్టకుండానే విడిపోయినాయండి. చూడండి, 2 సైడ్స్ కూడా మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీడియోలో మీకు ఫ్రై అయినట్టుగా అనిపించకపోవచ్చు, కానీ రియల్గా అయితే ఇవి మంచిగా ఫ్రై అయినాయి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే మనకి ఫ్రై చేసి తీసిన తర్వాత మనకి కలర్ అనేది అస్సలు బాగుండదండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఇలాగా డైరెక్ట్గా ప్యాన్లో జంతికల గొట్టంతో వేసుకోవచ్చండి. కొత్తగా మాకు మాకు వేయటం భయం అనుకునే వాళ్ళు నేను ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చేతితో వేసుకొని ప్లేట్లో అప్పుడు వేసుకున్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను మొత్తం జంతికలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇలా కరివేపాకుని మనం ఎప్పుడు కూడా ఆయిల్లో డైరెక్ట్గా వేసేయకుండా ఇలా గరిటెలో ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మిక్చర్ బూందీ చేసినప్పుడు కూడా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను మొత్తం అన్నీ కూడా జంతికలు ప్రిపేర్ చేసుకున్నాను కదండి, వాటిపైన ఈ కరివేపాకుతో అయితే కొంచెం గార్నిష్ చేసుకున్నానండి. చాలా బాగున్నాయండి. ఒకసారి అటుకులతో చేసిన ఈ మురుకుల్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ సౌండ్ అయితే వినండి ఎంత బాగా వస్తున్నాయో కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ప్లీజ్